ఏపీలో చిత్ర విచిత్రమైన పరిస్థితి. చక్కటి విశ్లేషణ, చక్కటి ప్రెజెంటేషన్తో ఏపీ ప్రజలను కమ్మని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. అవును, ఇది పక్కా నిజం. వైజాగ్ రిషికొండపై జగన్ ప్రభుత్వ హయాంలో కట్టిన భవనాలు ప్రభుత్వానివా లేక జగన్ సొంతానివా? ఇందులో ఏది నిజం? అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం రిషికొండ భవనాలు ఎవరివి అని చెప్పుకోలేని దుస్థితిలో ఉందా? అవును, నిజం ఇదే. ఏపీ జనమే కాదు, తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరూ ఇదే మాట అంటున్నారు. ఇంతకీ రిషికొండ భవనాలు ప్రభుత్వానివా, జగన్వా అని అధికారంలో ఉన్న 3 పార్టీల కూటమి ప్రభుత్వం మాత్రం ఇవి ప్రభుత్వానివి అని కూడా చెప్పకపోవటం విశేషం. అవును కదా? జగన్ సొంత భవనాలు అయితే సొంతవి అని చెప్పాలి, లేకపోతే ప్రభుత్వానివి అంటే ప్రభుత్వ భవనాలు అని చెప్పాలి కదా. ఇదేమీ చెప్పటం లేదు ఏపీ ప్రభుత్వం. మరో అంశం, ప్రభుత్వ భవనాలు అయితే నిజంగా అద్భుతమే, అత్యద్భుతమే. ఎందుకంటే కేవలం 412 కోట్ల రూపాయలతో 7 బ్లాక్లు నిర్మించారు. 61 ఎకరాల విస్తీర్ణంలో పేర్లు కూడా చరిత్రను గుర్తుచేస్తున్నాయి. విజయనగర బ్లాక్, ఇందులో ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్లు, బ్యాంకెట్ హాల్స్ ఉన్నాయి. కళింగ బ్లాక్, ఇందులో ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్లు, సూట్ గదులు, డీలక్స్ గదులు, బ్యాంకెట్ హాల్ ఉన్నాయి. ఇక పల్లవ, చోళ, గణపతి, వెంగి, తూర్పు గంగా ఇలా 7 బ్లాక్లు ఉన్నాయి. ఇవన్నీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉన్నాయి అనేది వైసీపీ వాదన. మరి అలాంటప్పుడు ఇవి జగన్ సొంత భవనాలైతే కాదు. ఇక్కడే ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్. జగన్ కట్టింది ప్రభుత్వ భవనాలు అయినప్పుడు కూటమి ప్రభుత్వం ఇవి ప్రభుత్వ భవనాలు అని ఎందుకు చెప్పటం లేదు? అవి జగన్ సొంత భవనాలు, జగన్ ప్యాలెస్లు అయినప్పుడు సొంత ఆస్తులు. ఇతరుల ఇంట్లోకి వెళ్లి వీడియోలు తీసే అధికారం ప్రభుత్వానికి కూడా లేదు కదా. అది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కదా. ఈ విషయంలో బురద చల్లే ప్రయత్నం తప్పితే, వ్యక్తిగత ద్వేషం, ఈర్ష్య, అసూయ తప్పితే ఈ విషయంలో అసలు వివాదం ఎక్కడ ఉంది అనేది సామాన్యులకు అర్థం కాని ప్రశ్న. మరో అంశం, ప్రభుత్వ భవనాలు అద్భుతంగా ఉండటం తప్ప వీవీఐపీలకు గెస్ట్ హౌస్లను సర్వాంగ సుందరంగా కట్టటం అనేది తప్ప అనేది ఎవరికీ అంతుపట్టటం లేదు. 1100 కోట్లతో తాత్కాలికంగా అప్పట్లో కట్టిన బిల్డింగ్స్ కంటే కేవలం 412 కోట్ల రూపాయలతో అద్భుతంగా కట్టిన రిషికొండ బిల్డింగ్స్ ఎక్కడా అనే ప్రశ్న వస్తుంది. ఇవన్నీ ప్రభుత్వ భవనాలు అయినప్పుడు టూరిజం కింద అద్దె వసూలు చేసి ఆదాయంగా మార్చుకోవచ్చు. కాదు, జగన్ ప్యాలెస్లు అయినప్పుడు జగన్కు ఇచ్చేస్తే సరిపోతుంది. ఈ ప్యాలెస్ కట్టటానికి జగన్ దగ్గర డబ్బులు ఎక్కడివి అంటే అది మరో ప్రశ్న కదా. మొత్తంగా రిషికొండ భవనాలు ప్రభుత్వానివే అని చెప్పుకోలేని, వాడుకోలేని, వినియోగించుకోలేని దుస్థితిలో అయితే టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం అయితే లేదు కదా.